కాశీలో శివరాత్రికి ఎలా ప్లాన్ చేయాలి, ఆ రోజు శివరాత్రి రోజు ఏమేమి చేయాలి, ఎక్కడెక్కడ దర్శనాలు చేయాలి అనేటువంటి విధానానికి వస్తే మామూలుగా గంగా స్నానం, విశ్వనాథ దర్శనం, కాలభైరవ దర్శనం ఇవన్నీ కూడా నార్మలే. కానీ శివరాత్రికి స్పెషల్గా అయితే మన మానస సరోవర్ ఘాట్, మన ఆశ్రమం ఏదైతే ఉందో ఆ ఘాట్లు, మానస సరోవర్ ఘాట్లు దివ్యంగా దీపాలతో వెలుగొందుతుందని చెప్పాలి. ఎక్కడ ఆ విధంగా ఉండదు. మన ఒక మానస సరోవర్ ఘాటు, క్షమేశ్వర్ ఘాటు మన తెలుగు వారు ఉండేటువంటి ప్రాంతము. అందుకని మనం ఈ ప్రాంతంలోనే మన ఆశ్రమ ఏర్పాట్లు అనేవి ఉంటాయి. వచ్చిన యాత్రికులకి ఉచిత భోజనము, రూముల వసతి అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఇక్కడ మానస సరోవర్ ఘాట్లు దివ్యమైనటువంటి జ్యోతి దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి మణికర్ణిక ఘాట్కి వెళ్లాల్సి ఉంటుంది. మణికర్ణిక ఘాట్లో చక్ర పుష్కరిణి యొక్క దర్శనము, అలాగే ఇక్కడ పైన ఉన్నటువంటి మణికర్ణికేశ్వర దివ్య స్వరూపము భూగృహ అతి లోపల 3 అంతస్తుల లోపల ఉంటుంది. అతి గుప్తమైనటువంటి మందిరము. చాలా మంది ఆ మణికర్ణిక స్నానం చేసిన తర్వాత ఆ దర్శనానికి వెళ్ళరు. ముఖ్యంగా మణికర్ణిక స్నానం, మధ్యాహ్న స్నానం చేసిన తర్వాత ఆ భూగృహ మణికర్ణికేశ్వర దివ్య దర్శనాన్ని తప్పకుండా చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఆ పైనే మనకి శివరాత్రి రోజు ఆ రోజు రాత్రి అంతా ఓపెన్ చేసి పెడతారు. అదే పితామహేశ్వర దివ్య దర్శనం. అది కూడా భూగృహ శివలింగమే. అది కూడా 2 అంతస్తుల నుంచి 3 అంతస్తుల లోపల ఉంటుంది. ఆ దివ్య దర్శనం కూడా శివరాత్రి నాడే జరుగుతుంది. ఆ దివ్య దర్శనం కూడా చూపిస్తాను. మణికర్ణిక ఘాట్కి దగ్గర వాకబుల్ డిస్టెన్స్ 5 to 10 minutes మణికర్ణిక ఘాట్కి వెళ్ళిపోవచ్చు. మన ఘాట్ నుంచి అంతా గంగా తీరానే ఉంటుంది దివ్య దర్శనం. ఇప్పుడు చూస్తున్నది క్షమేశ్వర ఘాటు. కాబట్టి ఈ ప్రాంతం నుంచి నడుచుకుంటూ విశ్వనాథ్ టెంపుల్ కారిడార్ వచ్చేసాం. ఈ కారిడార్ నుంచి ముందు వైపు వెళ్ళామంటే మణికర్ణిక ద్వారం అంతా కూడా మూసివేయబడింది. వెళ్ళడానికి ఇక్కడ కొంచెం మార్గం అయితే పెట్టారు చక్కగా. విశ్వనాథ ధామ్ కారిడార్ ఇది. ఘాట్ వైపు ఉన్నటువంటి విశ్వనాథ ధామ్ కారిడార్. ఈ ఘాట్ వైపు నుంచి మనకి మణికర్ణిక ఘాట్, దీని పక్కనే ఆనుకుని ఉన్నటువంటిది మణికర్ణిక ఘాటు. సో ఇప్పుడు మణికర్ణిక ఘాట్ వైపుకి ప్రయాణం అవుతూ ఉన్నాం. ఇక్కడ ఏదో పెద్ద ఎత్తున చాలా అద్భుతంగా ఏదో మణికర్ణిక ఘాట్ కట్టబోతూ ఉన్నారు. మణికర్ణిక ఘాట్కి వెళ్ళేటందుకు కొత్త మార్గం ఇది. ఇప్పుడు అంతా కూడా మారిపోయింది. మణికర్ణిక ఘాట్ దగ్గర ఒకప్పుడు ఒక అద్భుతమైనటువంటి ఆవరణంతో ఉన్నటువంటి ప్రాంతం. దీని ఏదో మొత్తానికి అయితే ఏదో చేస్తున్నారు చక్కగా. అది పూర్తిగా అయ్యేంత వరకు అర్థం కాదు ఎటువంటి ప్లానింగ్ లో తయారు చేస్తున్నారు అనే విషయం మీద. మణికర్ణిక ఘాటు అనేటువంటిది కాశీ ఘాట్లలో చాలా ఉత్తమమైనటువంటి స్థానం సంతరించుకున్నటువంటిది. ప్రథమ స్థానం అని చెప్పచ్చు. సో కాశీలో శివరాత్రి రోజు మనకి ముఖ్యంగా మంత్రజపము, శివనామస్మరణ, అలాగే జాగరణ, ఈ 2 అనేటువంటి చాలా అంటే చాలా ముఖ్యం. తర్వాతే ఏవైనా కానీ. ఇప్పుడు మనం దర్శనం చేసినటువంటి శివలింగం వచ్చేసి శ్మశానేశ్వర మహాదేవ్. కాశీలో మణికర్ణిక ఘాట్లో శ్మశానేశ్వరుడు ఉన్నాడు. అలాగే హరిచంద్ర ఘాట్లో కూడా శ్మశానేశ్వరుడు ఉన్నాడు. ఎంత అద్భుతంగా స్వచ్ఛంగా తయారైంది. వానల తర్వాత ఈ యొక్క ప్రాంతము చాలా మట్టితో ఉంటుంది నిండి. దీన్ని ఎంతో శ్రమతో కూడుకుని తయారు చేశారు. మళ్ళా ప్రతి సంవత్సరం ఇదే ఒక సవాలుగా మారుతుంది వీరికి. ఈ రోడ్డు కింద మీదుగా వెళ్ళిపోవాలి. ఇదే మణికర్ణిక కొండము. मणिकर्णिकेश्वर ऐसे नीचे जा सकता है, ऊपर से भी देख सकता है. 3 అంతస్తుల కింద ఉన్నటువంటి మణికర్ణికేశ్వర శివలింగం. మహావిష్ణుమూర్తి కాశీలో తపస్సు చేసి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టాపన చేసుకుని పూజ చేసుకున్నటువంటి ప్రాంతం ఇది. మణికర్ణిక స్నానం, మధ్యాహ్న స్నానం చేసి ఇక్కడ ఉన్నటువంటి శివలింగాన్ని ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారికి మోక్షం లభిస్తుందని కాశీ ఖండోత్తర వాక్యం. అలాగే పైకెక్కి లెఫ్ట్ సైడ్ తిరగగానే మనకి శీతలామాత గల్లీ, శీతలామాత మందిరం ఇది వెళ్ళేటువంటి మార్గం. పితామహేశ్వర దర్శనం అని చెప్పేసి మనకి బోర్డు కూడా ఉంటుంది. ఈ భూగృహ శివలింగం ఏదైతే ఉందో ఇది పితామహేశ్వర దర్శనం. అంటే మన కాశీలో 3 శివలింగాలు ఉన్నాయని చెప్పాను. పిత్రేశ్వర, పితామహేశ్వర, పరపితామహేశ్వర. పిత్రేశ్వర అనేటువంటిది పితృకులం దగ్గరగా ఉంటుంది. పితామహేశ్వర ఈ భూగృహ శివలింగమే. తర్వాత ఈ పక్కన మందిరంలోనే శీతలామాత మందిరం ఉంటుంది. శీతలామాత పక్కనే మనకి పరపితామహేశ్వర దర్శనం జరుగుతుంది. ఇట్లా తండ్రికి, తాతకి, ముత్తాతకి సంబంధించినటువంటి విధానంలో పితృలోకాల్లో వారు తరించిపోతారు. అలాగే మన తండ్రి, తాత, ముత్తాతలు అందరికీ కూడా పరమేశ్వరుడే ఆధారము.
ఆయన యొక్క దయతోనే ఈ యొక్క జీవితాలన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి ఆయన యొక్క దర్శనం అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటిది, తరింపజేసేటువంటి దర్శనం అని చెప్పాలి. సో ఆ దివ్య దర్శనం మనకి ఈ భూగృహ శివలింగమే పితామహేశ్వర. ఇది చాలా కష్టమని చెప్పాలి, ఎందుకంటే సంవత్సరంలో ఇది 3 సార్లు మాత్రమే ఓపెన్ చేస్తారు ఈ పితామహేశ్వర దర్శనం అనేటువంటిది. కాబట్టి పైనుంచి చూసుకొని దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు, కానీ కిందికి వెళ్ళాలంటే మాత్రం మనకి శివరాత్రి రోజు రాత్రి అంతా జాగరణ సమయం అంతా కూడా ఓపెన్ చేసి ఉంటారు. అలాగే రక్షాబంధనం సమయంలో మాత్రము ఒక 3-4 గంటల సేపు ఓపెన్ చేస్తారు, ఈవినింగ్ 5 నుంచి 7-8 వరకు అంతవరకే. సో మా తర్వాత మనకి జనవరిలో ఉంటుంది, అది కనుక్కోవాలి. జనవరిలో ఏదో అన్నకూట ఉంటుంది, ఆ సమయంలో మాత్రమే అప్పుడు ఈవినింగ్ ఓపెన్ చేస్తారు 4-5 అవర్స్ అంతే. సో అటువంటి దివ్యమైనటువంటి దర్శనం ఇది కాశీలో. ఇక్కడ వీడియో తీయనివ్వట్లేదు, రిస్ట్రిక్ట్ చేస్తున్నారు, వద్దని చెప్తున్నారు వారు కూడా. అయినప్పటికీను కొంత ప్రమేయంతో కొంత నిదానంగా తీస్తూ వస్తున్నా అని చెప్పాలి, వీడియో మీకు దర్శింపజేయాలనే ఉద్దేశంతో. సో అటువంటి దివ్యమైనటువంటి దర్శనము పితామహేశ్వర దర్శనాన్ని ఇప్పుడు చేయబోతున్నారు. ఇవన్నీ కూడా ఒక కాలంలో పైన ఉన్నటువంటి శివలింగాలే, కానీ కలియుగం వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా భూమిలోకి వెళ్ళిపోయాయని చెప్పాలి. అంటే అంతా కూడా ఊరంతా పైకి వచ్చేసింది. ఈ పురాతనమైనటువంటి విశేషమైనటువంటి శివలింగాలన్నీ కూడా ఈ భూగృహాల్లో ఉన్నటువంటి శివలింగాలు అయిపోయాయి. అటువంటి దివ్యమైనటువంటి లింగాల్లో మనకి ఈ పితామహేశ్వర శివలింగం ఉన్నది, అలాగే పక్కనే మణికర్ణికేశ్వర దివ్య దర్శనం ఉన్నది. సో అలా చాలా ఉన్నాయి ఈ భూగృహాల్లో. సో అటువంటి దివ్యమైనటువంటి లింగాలన్నీ కూడా మన ఛానల్లో రావడం జరుగుతూ ఉంటుంది. అటువంటి దివ్యమైనటువంటి దర్శనాలు కూడా చేసుకోండి. చాలా మంది అంటూ ఉంటారు శివుని యొక్క తాత, శివుని యొక్క నాన్న, శివుని యొక్క ముత్తాత అని చెప్పేసి. అది అవాస్తవం, చెప్పుకోవడంలో తప్పేం లేదు. అందరికీ కూడా శివుడే ఆధారము, ఆ ఈశ్వర స్వరూపమే, ఆ చైతన్యమే అంతటా ఆధారమై ఉన్నది కాబట్టి అందరికీ ఆయనే ఆధారం, ఆయనకి ఎవరు ఆధారం లేరు. ఆయనకి అంత అప్రమాణమే కాబట్టి మనందరికీ ప్రమాణం కావాలి, ఆయనకి మాత్రం అప్రమాణం. సో అటువంటి దివ్యమైనటువంటి దర్శనము ఇప్పుడు చేయబోతూ ఉన్నాం. పరపితామహేశ్వర దర్శనము ఈ శీతలామాత మందిరంలోనే ఉంటుంది. శీతలామాత మందిరంలో శీతలామాత పక్కనే ఉంటుంది. చాలా విశేషమైనటువంటి దర్శనం ఇక్కడ చెప్పడానికి చిన్నమస్తాదేవి ఉంది, అమ్మవారి యొక్క దర్శనం కూడా మీకు చేపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో. చాలా విశేషమైనటువంటి చిన్నమస్తా కాశీలో, దాని యొక్క ప్రస్తావన తీసుకొస్తాను రాబోయే వీడియోస్లో. దర్శిస్తున్నారు కదా శీతలామాత యొక్క దివ్య స్వరూపమైనటువంటి పాదాలను దర్శించండి, అమ్మవారి యొక్క ముఖాన్ని కూడా దర్శింపజేయండి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పరపితామహేశ్వర అతి పెద్ద శివలింగము ఇప్పుడు దర్శనం చేస్తున్నటువంటిది కాబట్టి ఇటువంటి దివ్యమైనటువంటి దర్శనాలు చేసుకొని పితృలోకాల్లో ఉన్నటువంటి పితృదేవతలందరూ కూడా తరించిపోతారు ఈ దర్శనం చేత. అలాగే శివరాత్రి రోజు చూస్తున్నారు కదా కుర్రవాళ్ళు చేసేటువంటి హంగామా ఇటువైపు అంతా కూడా. సో అటువంటి శివరాత్రి రోజు జరిగినటువంటి ఈ యొక్క దివ్య దర్శనాన్ని కూడా దర్శిస్తున్నారు.